నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణం బృందావనం ఫంక్షన్ హాల్ నందు రోటరీ క్లబ్ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు. ఘనంగా రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. వినుకొండ పట్టణం బృందావనం ఫంక్షన్ హాల్ నందు రోటరీ క్లబ్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నటువంటి ఏరు వెంకటనారాయణకు హృదయపూర్వక అభినందనలు. వీళ్ళిద్దరు టీం మెంబర్స్ అందరినీ, ప్రెసిడెంట్ సెక్రటరీలు ఇద్దరు సభ్యులందరినీ కలుపుకొని ముందుకు నడవాలని, విజయాలు సాధించాలని కోరుతున్నా. అలాగే ట్రెజరర్ షేక్ మస్తాన్ గారు హృదయపూర్వక అభినందనలు. సో మీ టీం అంతా చక్కగా టీం మెంబర్స్ ని కలుపుకొని చేయడానికి గొప్ప ఆపర్చునిటీస్ ఉన్నటువంటి ప్రాంతం మంది. ఈ సందర్భంగా మీరు బాధ్యతలు బాగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. సో ఈ 1 year కాలంలో నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చాలా చక్కగా జరిపి బాగా చేసి మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ ఈ నూతన కమిటీకి గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించాలని, అభినందించాలని కోరుకుంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి ఈ 1 year పీరియడ్ లోనని చెప్పి అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిన్నటి దాకా ప్రెసిడెంట్ గా చేసినటువంటి తిరుమామెల్ల కోటేశ్వరరావు గారికి అభినందనలు. లాస్ట్ ఇయర్ అంతా కూడా వారు రోటరీ క్లబ్ తరఫున సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే గుత్తా గురునాథం గారు వీరు సెక్రటరీగా చేస్తున్నారు. మన గురునాథం గారిది ఈ రోజు పుట్టినరోజు. నిన్నటి దాకా కార్యదర్శి చేసింది. ఒకసారి గట్టిగా అభినందనలు తెలియజేయండి. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ రిటర్న్స్ ఆఫ్ ది హార్టీ కంగ్రాచులేషన్స్. అలాగే గుమ్మా శ్రీకాంత్ రెడ్డి గారి వివాహ దినోత్సవం కావడం కూడా చాలా విశేషం. వారికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. షకీలా గారు మీకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అలాగే లాస్ట్ ఇయర్ ట్రెజరర్ గా చేసినటువంటి రసూల్ నాయక్ గారికి అభినందనలు. సో లాస్ట్ ఇయర్ అంతా కోటేశ్వరరావు గారు, రసూల్ గారు, అలాగే గురునాథం గారు వీరు మంచి సేవలు అందించారు. వారికి లాస్ట్ ఇయర్ అంతా సేవలు అందించినటువంటి వీరికి, అలాగే బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నటువంటి కోటేశ్వరరావు గారికి, టీం మెంబర్స్ కి ఒకసారి చప్పట్లు కొట్టి వారిని అభినందించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. భవిష్యత్తులో కూడా మళ్ళీ ఈ కొత్త టీం కి మీరు బాగా యాక్టివ్ సపోర్ట్ ఇవ్వాలని కోరుతున్నా. నేను మక్కెన మల్లికార్జున గారు ఇద్దరు కూడా చేరతాము ఈ టీం లో. అంటే గతంలో ఉన్న క్లబ్ లో కూడా మెంబర్షిప్ తీసుకొని ఉన్నాము. ఇలాంటి వాళ్ళ సేవా కార్యక్రమాలను ప్రోత్సహించాలనేది మా అందరి ఉద్దేశం. ముఖ్యంగా మన వినుకొండలో మంచినీటి సమస్య చాలా చోట్ల ఉంది. అట్లాగే మన శరత్ చౌదరి గారు చెప్పినట్టు ఈ డయాలసిస్ యూనిట్ లేదు మనకి. అలాంటి ఏదైనా డయాలసిస్ యూనిట్ పెట్టి కొంచెం తక్కువ రేట్ కి మంచి సర్వీస్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో అలాంటివి ఎంచుకొని మన వినుకొండలో మంచి సర్వీస్ యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి ఈ కొత్త కమిటీ వారిని ఆశీర్వదిస్తూ, మరి కెనడా నుండి వచ్చారు మా లక్ష్మీనారాయణ గారు. వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నా. అక్కడ తెలుగు వారందరికీ మంచి సేవలు అందిస్తుంటారు మా లక్ష్మీనారాయణ గారు. ఎవరు వెళ్ళి పని ఉన్నా, ఏ పని ఉన్నా సరే వెంటనే స్పందించి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా నిలబడ్డారు. వారిని అభినందిస్తున్నాను. సో ఈ సంవత్సరం కొత్తగా ఇంకొక 50 నుండి 100 మంది దాకా కొత్త మెంబర్షిప్ చేర్చాలి. సేవాభావం ఉన్నటువంటి వాళ్ళని, మంచి వాళ్ళు కూడా మెంబర్షిప్ చేర్చాలని చెప్పేసి, ఇంకా టీంని పెంచాలి. గ్రాడ్యువల్ గా 200 మెంబర్స్ ని దాకా రీచ్ అవ్వాలి. ఇంకా ఆ విధంగా పెంచుకుంటూ పోతే టీం ఎక్కువ మంది ఉంటే ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయగలుగుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన కమిటీకి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి గుమ్మా శ్రీకాంత్ రెడ్డి గారు, ఏరు వెంకటనారాయణ గారు, షేక్ మస్తాన్ గారు, అదే విధంగా వారి బాడీకి ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథులుగా వచ్చినటువంటి మన స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారికి, అదే విధంగా రోటరీ క్లబ్ వివిధ పదవుల్లో ఉన్నటువంటి మా సీనియర్ గౌరవ పెద్దలందరికీ, కెనడా నుంచి వచ్చినటువంటి మా మిత్రులకి, వచ్చినటువంటి రోటేరియన్స్ కి, సోదరిమణులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రోటరీ క్లబ్ తో నాకైతే
దాదాపు 25 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ రోటరీ క్లబ్ ద్వారా చాలా కార్యక్రమాల్ని, సమాజానికి ఉపయోగపడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాల్ని నేను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో, తర్వాత ఆంజనేయులు గారు ఎమ్మెల్యే ఉన్న సమయంలో కూడా మరి ఈ నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వందలాది బోర్లు, మంచినీటి బోర్లని వివిధ గ్రామాలలో, దాదాపు 200 గ్రామాలలో రోటరీ క్లబ్ ద్వారా వారి సౌజన్యంతో చేయడం జరిగింది. అదేవిధంగా లిక్విడేషన్ స్కీముల్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కుట్టు మిషన్ల నుండి ఈ విధంగా పేదవారికి ఉపయోగపడేటువంటి అనేక కార్యక్రమాల్ని రోటరీ క్లబ్ ద్వారా విరివిగా మన నియోజకవర్గంలో ఉపయోగించుకున్నాం. అవన్నీ కూడా ఫలితాలు ఇచ్చాయి. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, తప్పనిసరిగా రాబో రోజుల్లో కూడా ఈ నూతన కమిటీలో కూడా తప్పనిసరిగా మీరు ఫండ్స్ మొబిలైజ్ చేసి, గౌరవ పెద్దలందరూ ఉన్నారు, ఎన్ఆర్ఐలు ఉన్నారు, తప్పనిసరిగా కంట్రిబ్యూషన్ కూడా మీరు ఇచ్చి, మన ఎమ్మెల్యే గారి శివశక్తి ద్వారా కూడా మీకు కావాల్సినటువంటి కొంత ఏదైనా షేర్ దానాన్ని ఇస్తారు. తప్పనిసరిగా ఈ రోటరీ క్లబ్ ద్వారా మనకి ప్రభుత్వం ద్వారా మిగిలినటువంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి, ప్రభుత్వం కాకుండా కూడా చేయగలిగినాయి. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చేసేదానికి చక్కటి అవకాశం ఉంది. వాటన్నింటినీ కూడా గతంలో చేశారు, భవిష్యత్తులో కూడా చేయాలని సందర్భంగా కోరుకుంటూ, మొత్తం రోటరీ క్లబ్ వారికి, రొటేరియన్స్ కి నూతనంగా బాధ్యత స్వీకరిస్తున్నటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వినుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మికులు తొలుత ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలను శాసనసభ్యులు జీవి ఆంజనేయులు దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు పాల్గొన్నారు. వినుకొండ పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెన్నా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెన్నంశెట్టి మణికంఠ, అడపాల రత్తయ్య, పత్తి మణికంఠ, పోతుల వెంకట దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఇలాంటి దుస్థితిలో ఉంది కారణం రాజశేఖర రెడ్డి గారు లాంటి సీఎం గారు లేకపోవడం, రాజశేఖర రెడ్డి గారు లేకపోవడం. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీలు గాని, 108 గాని, రుణమాఫీ గాని, ఫీజు రీయింబర్స్మెంట్ గాని, ఇవన్నీ కూడా తీసుకొచ్చిన ఒక గొప్ప నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు. ఇలాంటి వ్యక్తిగా ఇంకొక 10-15 సంవత్సరాలు సీఎం గా ఉండుంటే ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి పదంలో ముందుకు నడుచుండేది. ఆయన ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా, పుష్కలంగా, వర్షాలు, నదులు ఏర్లేపారి మంచి పంటలతోటి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ లో తాండవం చేసినంత ఆనందంగా ఉండేది. ఆయన లేకపోవటం మన దురదృష్టకరం. అలానే ముందు రోజుల్లో కూడా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఒక ప్రాజెక్టు కట్టాలన్నా, ఒక పేదవాడు ఒక పట్టెడు మెతుకులు అన్నం తినాలన్నా అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. రాహుల్ గాంధీ గారిని కేంద్రంలో ప్రధానమంత్రి అయితే మనకు చాలా మంచి. అలానే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ చంద్రమ్మ గారు కూడా మనకి సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుంది. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వస్తుంది. ఇవన్నీ ప్రజలకి మేలు జరిగే అంశాలే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మరలా కాంగ్రెస్ పార్టీని, శర్మిలమ్మ గారిని మనం తెచ్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.